ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరందరూ గమనించాలి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతాను. 11వ వాక్యం నుంచి చదువుతాను, గమనించండి. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయల గల దేశం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. విశ్వసించిన వారందరూ చెప్పండి కొంచెం గట్టిగా. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ మీద ఉండును, మీ మీద ఉండును. మనకు అర్థమయ్యే శైలిలో ఈ వాక్యాన్ని మనం మలుచుకొని చదువుకోవాలంటే, మనము ప్రవేశించిన సంవత్సరం వాత్సల్యపూర్ణమైన సంవత్సరం. ఈ సంవత్సరం అంతా ఆది మొదలుకొని అంతము వరకు యెహోవా కన్నులు మీ మీద ఉండబోతున్నాయి. అందరూ గట్టిగా చెప్పండి, చేతుల పైకెత్తి ఒక్కసారి. హల్లెలూయా. ఆయన కన్నులు, మరొక మాటలో చెప్పాలంటే ఆయన దృష్టి. కన్నులన్నా దృష్టి అన్నా ఒకటే మాటలు. ప్రియమైన దైవ జనాంగమా, సంవత్సర ప్రారంభములో ఉన్నాం. ఇది ప్రారంభపు ఆదివారం. ఈ సంవత్సరం ముగించేంత వరకు దేవుని కన్నులు మీ మీద ఉండునుగాక, దేవుని దృష్టి మీ మీద ఉండునుగాక, దేవుని దృష్టి మీ సంఘం మీద ఉండునుగాక, దేవుని దృష్టి మీ కుటుంబం మీద ఉండునుగాక, దేవుని దృష్టి మీ పిల్లల మీద ఉండునుగాక, దేవుని దృష్టి మీ పొలం మీద ఉండునుగాక, దేవుని దృష్టి మీకు కలిగిన సమస్తము మీద ఉండునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. ఆయన కన్నులు నీ మీద ఉండునుగాక. దేవుని దృష్టి మా మీద ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. ఏ మనుషుల దృష్టి వద్దా? మనుషుల చూపులు పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి మారుతూ ఉంటాయి. నిన్న చూసినట్లు ఈరోజు చూడరు, ఈరోజు చూసినట్లు రేపు చూడరు. అర్థమవుతుందా? ఎందుకంటే తన భార్య దగ్గరికి వెళ్ళి యాకోబే చెప్తారు ఈ మాట, మీ నాన్న యొక్క దృష్టి నిన్నున్నట్లు నా మీద, మొన్నున్నట్లు నా మీద ఈరోజు లేదు. నిజమే. లోకములో మనం ఎంత ప్రేమించిన వ్యక్తులైనా, మనల్ని ఎంత అభిమానించిన వ్యక్తులైనా, మనలను మనం ఎంత శ్రద్ధ చూపించిన వ్యక్తులైనా, పరిస్థితులను బట్టి వారి దృష్టి మన మీద నుంచి మరల్చబడుతుంది. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ సంవత్సరపు ప్రారంభములో ఉన్నారు. దేవుని దృష్టి ఈ సంవత్సరం ముగించేంత వరకు మీ మీదే ఉండునుగాక.
మీ మీదే ఉండునుగాక. ఆయన దృష్టి మీ మీద నుంచి మరల్చబడదు. చూస్తున్నాడు ఆయన మిమ్మలను. ఈ రోజు నుంచి చూడడం ప్రారంభించాడు. ఇక ఆయన చూపు మీ మీదనే ఉంటుంది. ఎంతమంది విశ్వసిస్తున్నారు? విశ్వసించిన వారందరూ మీ చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ స్తోత్రములు స్తోత్రములు అని చెప్పండి. నువ్వు ఏ స్థలమందున్నా, నేను ఒక మాట చదివిస్తాను చూడండి. నువ్వు ఏ స్థలమందున్నా, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యమును చదివితే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యములో వ్రాయబడిన మాటను చదవండి ఎవరైనా ఒక్కరు. యెహోవా దృష్టి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్నప్పుడే కాదు, మీరు ఏ స్థలమునకు వెళ్ళినా ఆయన దృష్టి మీ మీదనే ఉండబోతుంది. నా కొడుకు ఒక్కడే, అయ్యో నా కూతురు ఒక్కతే ఎలా పంపాలి? ఒకవేళ ఉద్యోగానికి వెళ్ళకపోతే జీతం రాదు, అంత దూరం తను విడిచిపెట్టి ఎలా ఉండాలి? ఇక్కడంటే నేను చూసుకుంటాను, ఇక్కడంటే నా తండ్రి చూసుకుంటాడు, ఇక్కడంటే నేను చూసుకుంటాను, అక్కడ ఎవరున్నారు? ఏం బాధపడకండి, ఆయన దృష్టి మీ పిల్లల మీద ఉండబోతుంది. ఆయన దృష్టి మీ మీద ఉండబోతుంది. ఆయన కన్నులు ప్రతి స్థలము యందు ఉంటాయి. ఈ 2025 సంవత్సరం ఆది మొదలుకొని అంతము వరకు యెహోవా కన్నులు మీ మీద ఉండునుగాక, మీ మీద ఉండునుగాక. అప్పుడప్పుడు మనం కొంతమందిని అడుగుతూ ఉంటాం, అయ్యా కొంచెం నన్ను గమనించుకో, కొంచెం నువ్వు అధికారంలోకి వస్తే నన్ను గమనించుకో, నన్ను చూడు, కొంచెం నన్ను చూడు, నా మీద కొంచెం దృష్టి పెట్టు, నా మీద కొంచెం ఫోకస్ పెట్టు అని అడుగుతూ ఉంటాం. వాళ్ళు అధికారంలోకి వచ్చినా నీ మీద దృష్టి పెట్టారో లేదో నీకే తెలుసు. అర్థమవుతుందా? యేసయ్య అలా కాదు. ఈ సంవత్సరం మీ అందరి మీద ఆయన దృష్టి ఉంచబోతున్నాడు. మీ అందరి మీద ఆయన దృష్టిని పెట్టబోతున్నాడు. నేను భారంగా మీ కొరకు ప్రార్థన చేశాను. దేవుడే చెప్పమని చెప్పారు. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనందరి మీద ఉండునుగాక. కొంచెం చేతులు పైకి తలేలు ఏం చెప్పండి. ఒక చిన్న మాటను చెప్తాను, తర్వాత కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి. దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన దృష్టి మీ మీద ఉంటుంది అని దేవుడు చెప్పారు. నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, యేసయ్యా నీ కన్నులు నా మీద ఉంటాయి ఈ సంవత్సరం అంతా అని చెప్పావు, నీ దృష్టి నా మీద ఉంటుంది అని చెప్పావు. నీ దృష్టి నా మీద ఉంటే నాకేం జరుగుతుంది? మీరు 32వ కీర్తన 8వ వాక్యములో రాయబడిన ఒక మాటను చదివితే జాగ్రత్తగా వినండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి. జాగ్రత్తగా వినాలి. ఈ సంవత్సరం అంతా ఆయన దృష్టి మీ మీద ఉండబోతుందని దేవుడే మీతో చెప్పారు. మీరు చాలా చక్కగా విశ్వసించారు. ఆయన దృష్టి నీ మీద ఉన్నప్పుడు
ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి చూడండి. నీకు ఉపదేశము చేస్తాను, నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను. అర్థమవుతుందా? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పబోతున్నాను. ఈ సంవత్సరం ఆది మొదలుకొని అంతము వరకు ఆయన దృష్టి నీ మీద పెట్టాడు. మీకు ఆలోచన ఇవ్వబోతున్నాడు. మీకు ఆలోచన ఇవ్వబోతున్నాడు. మీ ఆలోచనకు మరొక మాట సలహా. నీకు ఒక సలహా ఇవ్వబోతున్నాడు దేవుడు. మరి ఇప్పటి వరకు ఎంతమంది సలహాలు విని నీ జీతాన్ని ఇన్వెస్ట్ చేసి జీతమంతా కోల్పోయి అప్పుల బాధలో పడ్డావేమో నాకు తెలీదు. కొంతమంది ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలో తెలియక, అర్థమవుతుందా, చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చిన వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. నాకు ఒకటి ఎప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే, ఇంటి ప్రక్కన ఉన్నోడు పుట్టినప్పటి నుంచి మనకు తెలిసినోడికి 10,000 రూపాయలు ఏమో వాడు అడిగితే, ఆన్లైన్లో 1000కి 1,00,000 వస్తాయని ముక్కు మొహం తెలియనోడికి పెడతాం 20-30,000. మరి ఎవరి సలహా తీసుకొని వ్యాపారంలో నష్టపోయారో, ఎవరి సలహా తీసుకొని ఆ కాలేజీలో చేరి నీకు ఏది అర్థం కాక గజిబిజి గందరగోళంతో పడిపోయి నీ జీవితాన్ని అర్ధాంతరంగా ఆపేసావేమో, ఈ సంవత్సరం నీ మీద ఆయన దృష్టి పెట్టాడు. నీ మీద దృష్టి పెట్టాడు. నీకు ఒక మంచి ఆలోచన దేవుడే ఇవ్వబోతున్నాడు. నీకు ఒక మంచి ఆలోచన దేవుడే ఇవ్వబోతున్నాడు. చెప్పండి ఆమేనని కొంచెం గట్టిగా. ఏమంటారు? నీ మీద దృష్టి నిలిపి నీకు ఒక మంచి ఆలోచన నేను ఇవ్వబోతున్నాను. దేవుని సలహాలు, దేవుని ఆలోచనలు పాటించిన వాడు పాడైపోయినట్లు, నష్టపోయినట్లు, వ్యర్థమైనట్లు, వాని జీవితం కృంగిపోయినట్లు బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. ఒకవేళ స్నేహితుని సలహా ఇని నష్టపోయావేమో, నీ చుట్టూ ఉన్న వారి ఆలోచనలు విని వ్యాపారంలో కృంగిపోయావేమో, ఎందుకో ఈ ఆరాధనలో దేవుడు మరొక్కసారి నిన్ను హెచ్చరిస్తూ ఈ మాటలు మీతో చెప్పుచున్నారు. ఆయన దృష్టి నీ మీద ఉండబోతుంది. ఈ సంవత్సరం అంతా ఆయన దృష్టి మన మీద ఉంటే మనకు ఆయన ఆలోచన చెప్పబోతున్నాడు. ప్రైజ్ అలో కొంచెం గట్టిగా. దేవుని ఆలోచనే మన పట్ల జరగాలని కోరుకోండి. మనకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మన పిల్లలకు ఆ సంబంధం అయితే బాగుంటుంది, మన పిల్లలకి ఈ సంబంధం అయితే బాగుంటుంది, మనకు ఆ ఉద్యోగం వస్తే బాగుంటుంది, మనకి ఈ ఉద్యోగం వస్తే బాగుంటుందని మనకు రకరకాల ఆలోచనలు ఉంటాయి. అర్థమవుతుందా? అవన్నీ అంత క్షేమకరము కాదు. దేవుని ఆలోచనే నీ పట్ల, నీ కుటుంబం పట్ల జరగాలి. మనుషులకేమండి ఎన్ని ఆలోచనలు చేస్తారో. కృష్ణ గారు ఒక మాట చెప్తుంటే నేను విన్నాను. ఆ మధ్య ఒక ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళి, వినండి, తల్లపైకి లేపి నడుచుకుంటూ వెళ్ళి బాగా నడిచి అలసిపోయి విశ్రాంతి తీసుకుందాం ఒక అరగంట సేపు అని మర్రి చెట్టు కింద పడుకున్నాడట. ఏ చెట్టు? గట్టిగా చెప్పాలి. అని పడుకున్న వాళ్ళు మామూలుగా పడుకోరు కదా, చెట్టు వైపు చూస్తూ పక్కన ఉన్నోడితో అంటున్నాడంట, రే దేవునికి అసలు బుర్ర ఉందా? దేవునికి. ఈడంటాడు, ఇప్పుడేమైందిరా దేవుడి మీద పడ్డావు, అసలు దేవునికి బుర్ర ఉందా? ఎందుకు వచ్చిందిరా నీకు ఆలోచన అంటే, నిజముగా దేవునికి తెలివి ఉంటే, ఆలోచన ఉంటే
ఇంత పెద్ద చెట్టుకి చిన్న చిన్న కాయలా? వాడి ఆలోచన చూడండి. ఇంత పెద్ద చెట్టుకి చిన్న చిన్న కాయలా? నేను దేవుణ్ణి అయితే చెట్టు ఎంత ఉందో దాని కాయ కూడా అంతే ఉంటుంది. చెట్టు ఎంత ఉందో దాని కాయ కూడా అంతే ఉంటుంది. నేనే దేవుణ్ణి అయితే దేవునికి తెలివి లేదు పాడలేదో అని కాసేపు దేవుణ్ణి తిట్టి మంచిగా పడుకున్నా. ఒక అరగంట సేపు చక్కగా నిద్ర పట్టింది. అరగంట తర్వాత లేచి చూస్తే మర్రికాయలన్నీ వీడి మీద పడ్డాయి. మొత్తం వాడి మీద పడ్డాయి. వెంటనే ఉలిక్కిపడి లేచి, రే పక్కన లేరా లే, ఏమైందిరా అంటే దేవునికి తెలివందరు అంటడం. ఎవడు అడిగాడురా నిన్ను? లేదురా దేవుడికి తెలివందిరా, దేవుడు ఆలోచన గలవాడురా. ఇప్పుడు అర్థమైంది ఏం జరిగింది. అదే ఆ చెట్టుకి ఎంతలా కాయలు కాస్తే ఈ పాటికి నేను నిద్ర లేచేవాడిని కాదు. అర్థమవుతుందా? ఆ కాయలన్నీ నా మీద పడితే పరదేశులము. అమ్మ పాడండి. కొంతమంది అసలు దేవునికే ఆలోచన లేదు, బుర్ర తక్కువ దేవునికి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆలోచనల విషయంలో ఆయనే గొప్పవాడు. ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 19వ వాక్యం. ఆలోచనల విషయములో నీవే. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుని ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. మనుషులారా, ప్రియమైన విశ్వాసులారా, మన ఆలోచనలు వద్దు. అర్థమవుతుందా? మన ఆలోచనలు వద్దు. ఎప్పుడైనా ఈ సంవత్సరం మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడే మనకు ఆలోచన ఇవ్వాలి, దేవుడే మనకు ఆలోచన ఇవ్వాలి, దేవుడే మనకు ఆలోచన ఇచ్చునుగాక. ఈ సంవత్సరం అదే చెప్తున్నాడు. నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన ఇవ్వబోతున్నాను, నీకు ఆలోచన ఇవ్వబోతున్నాను. ఆయన ఆలోచనల విషయంలో చాలా చాలా గొప్పవాడు. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక, దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కొన్నిసార్లు మన ఆలోచనలన్నీ విఫలమైపోతాయి. దేవుని ఆలోచన ఎప్పుడు మన పట్ల జరగాలని ప్రార్థన చేసుకోండి ఈ సంవత్సరం. ఎందుకంటే ఆయన దృష్టిని మీ మీద నిలిపాడు, ఆయన దృష్టిని మీ మీద నిలిపాడు. ఆయన దృష్టి మీ మీద ఉందంటే నీకు ఆయన ఆలోచన చెప్పబోతున్నాడు. మరొక మాట చెప్పనా? నీవు నడవవలసినది ఏదో ఆయన నీకు బోధిస్తాడు. ఈ సంవత్సరం ఆలోచన చెప్పడమే కాదు. చూడండి, 32వ కీర్తన 8వ వాక్యాన్ని మరొకసారి చదవండి. 32వ కీర్తన 8వ వాక్యం. 32వ కీర్తన 8వ వాక్యాన్ని మరొక్కసారి చదివితే జాగ్రత్తగా వినండి ఈ మాట. నీవు ఎలా నడవాలో, ఎలా నడిస్తే గమ్యాన్ని చేరతావో, నువ్వు ఎలా నడిస్తే గుంతలో పడకుండా, కుడివైపుకి ఎడమవైపుకు తొట్టిల్లకుండా, నువ్వు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతావో అది ఈ సంవత్సరం నీకు బోధించబోతున్నాడు, బోధించబోతున్నాడు, బోధించబోతున్నాడు. నీకు నడవవలసిన మార్గమును బోధించునుగాక. అందుకే యేసయ్య ఆది మొదలుకొని అంతము వరకు ఆయన దృష్టి మీ మీద ఉండబోతుంది. దేవుని దృష్టి మీ మీద ఉండబోతుంది. దేవుని దృష్టి నా మీద ఉంటే ఏం జరుగుతుందంటే నాకు ఆయన ఆలోచన చెప్తాడు. రెండవదిగా ఈ సంవత్సరం అంతా నేను ఎలా నడవాలో నాకు బోధిస్తాడు. ఒకవేళ నేను తప్పుడు మార్గంలో నడుస్తున్నాను అనుకో,
నేను నడవకూడని మార్గంలో వెళ్తున్నాను అనుకో, నాకు ఈ మార్గంలో వెళ్ళాలని ఉంది, అర్థమవుతుందా? నేను ఈ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను, ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఈ పని చేయాలనుకుంటున్నాను. దేవుడు చెప్తారు, నువ్వు అలా నడవకూడదు, నువ్వు ఇలా నడు, ఇలా నడిస్తే నీకు క్షేమం, ఇలా నడిస్తే నీవు ఆశీర్వదించబడతావు, ఇలా నడిస్తే నీవు అనుకున్నది రీచ్ అవుతావు. అదే కదా భక్తుడు అంటారు, నేను నడవవలసిన మార్గమును నాకు బోధిస్తాడు. ఈ సంవత్సరం అంతా మీకు ఒక స్వరం వినబడబోతుంది. మీరు ఒక స్వరాన్ని వినబోతున్నారు. ప్రతిరోజు మీతో ఒక స్వరం మాట్లాడబోతుంది. మీరు ఎలా నడవాలో ఆ స్వరం మీకు చెప్పబోతుంది. మీరు ఎలా నడవాలో ఆ స్వరం మీతో మాట్లాడబోతుంది. ఆయనే దృష్టి నీ మీద పెట్టి ఉన్నారు. ఆయనే దృష్టి నీ మీద పెట్టి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం గట్టిగా. ఇప్పటి వరకు నడిచి 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 సొమ్మసిల్లిపోయావా? నీరసపడిపోయావా? దగ్గర మార్గం ఉందని తెలియక నీ ఇష్టానుసారంగా నడిచి, అర్థమవుతుందా? భార్యకు దూరమయ్యి, భర్తకు దూరమయ్యి, పిల్లలకు దూరమయ్యి నీ ఇష్టం వచ్చినట్లు నడిచి ఒంటరిగా మిగిలిపోయావేమో. ఈ సంవత్సర ప్రారంభములో ఈ వర్తమానం నీ కొరకే. ఇక నుంచి నీవు నడవలసినది ఏదో దేవుడు బోధించబోతున్నాడు. నీవు నడవబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా. ఆయన మంచిగా నీకు బోధించబోతున్నాడు. మనుషులు లేరండి నాకు బోధించడానికంటే, మనుషుల బోధలు విన్నామంటే నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు? ఈ సంవత్సరం దేవుడే నీవు నడవలసిన దాన్ని బోధించబోతున్నాడు. నేను ఏ అడుగు వేయాలో దేవుడు బోధించబోతున్నాడు. ఎందుకంటే ఆయన నా మీద దృష్టి నిలిపాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ మీద ఉంటాయి. విశ్వసించిన వారు ఒకసారి చేతులు పైకి హల్లెలూయా అని చెప్పండి. ఆయన కన్నులు మన మీద ఉన్నప్పుడు, ఆయన దృష్టి మన మీద పెడితే 2 విషయాలు చెప్పాను. మొదటిగా మనకు ఆలోచన చెప్తాడు. రెండవదిగా నీవు నడవవలసిన మార్గములో నిన్ను నడిపిస్తాడు, బోధిస్తాడు. ఎవరి మీద ఆయన దృష్టి నిలుపుతాడు? ఒక 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద ఉండాలని మనం కోరుకున్నాం. యెహోవా కన్నులన్నా యెహోవా దృష్టి అన్నా ఒకటే. మరి దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? జాగ్రత్తగా నా మాటలు వినాలి. దేవుని దృష్టి ఎవరి మీద నిలుపుతాడు? ఆయన దృష్టి మన మీద నిలిపితే మనకు ఆలోచన చెప్తాడు, నడవలసిన మార్గమును ఆయన మనకు బోధిస్తాడు. ఎవరి మీద ఆయన దృష్టి నిలుపుతారు? ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మీరు పరిశుద్ధ గ్రంథములో యెషయా ప్రవచన గ్రంథం, బైబిల్ ఉన్న వారందరూ గమనించండి. యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యమును చదివితే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని మీదనే నా కన్నులు ఉంచెదను, వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను. ప్రియమైన దైవ జనాంగమా,
దేవుడు మనలను చూడాలన్నా, లేదా దేవుని కన్నులు మన మీద ఉండాలన్నా, దేవుని దృష్టి మన మీద ఉండాలంటే వాక్యం ఏమంటుందో మీరు గమనించండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో అంటే దాని అర్థం ఏమిటి? ఎవరు దీనులై ఉంటారో, ఎవరు దీనత్వాన్ని కలిగి ఉంటారో, దీనత్వానికి మరొక పేరు తగ్గింపు జీవితం. ఒకవేళ గత సంవత్సరం అంతా నీలో ఏ దీనత్వం లేకుండా, ఏ తగ్గింపు లేకుండా గర్వముతో ఉన్నావేమో, ఈ సంవత్సరం దేవుడు నీ మీద దృష్టి నిలపాలంటే, ఈ సంవత్సరం దేవుడు నిన్ను దృష్టించి నీకు ఆలోచన చెప్పి నడవలసిన మార్గములో నిన్ను నడిపించాలంటే దీనత్వాన్ని నీవు కలిగి ఉండాలి. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. దీనత్వానికి మరొక పేరే తగ్గింపు జీవితం. దేవుడు దృష్టి ఉంచేటట్లు నిన్ను నీవు తగ్గించుకొనగలుగుతున్నావా? యేసయ్యా నన్ను చూడు, నా అందాన్ని చూడు, ఇదిగో నేను ఇలా ఉన్నాను, నన్ను చూడు, నెల నెల దశంభాగం ఇస్తాను, నన్ను చూడు, కానుకలు కూడా ఇస్తాను, నన్ను చూడు అంటే దేవుడు అంటారు, ముందు నీవు దీనత్వాన్ని కలిగి ఉన్నావా? దీన మనస్సును కలిగి ఉన్నావా? వాక్యం అదే అంటుంది. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుతాను, వాని మీదనే నేను దృష్టి పెడతాను. మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ప్రార్థనా మందిరంలోనికి ఇద్దరు వెళ్ళారు. ఒకడు సొంకరి, మరొకడు పరిసయుడు. పరిసయుని ప్రార్థన చాలా గర్వంతో కూడినదై ఉంది. పరిసయుని ప్రార్థన చాలా గర్విష్టి హృదయముతో ఉంది. పరిసయుని ప్రార్థన అహంకారముతో కూడినదై ఉంది. మీరు అదే సమయంలో సుంకరి ప్రార్థన గమనిస్తే, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. అర్థమైందా? ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక తన దీనత్వాన్ని దేవుని ఎదుట ప్రదర్శిస్తున్నాడు. దేవుడు చూస్తున్నారు. తన ప్రార్థన చూశాడు, ఇతని ప్రార్థన చూశాడు. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని దృష్టి నీ మీద పెట్టి నీకు ఒక ఆలోచన చెప్పాలంటే, నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపించాలంటే తప్పనిసరిగా ఈ సంవత్సరములో నీవు దీనత్వాన్ని కలిగి ఉండాలి. దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఎంతమంది దీనత్వాన్ని కలిగి ఉన్నారు? రోజున మన పరిస్థితులు, మన స్వభావాలు, దీన మనస్సును కలిగి ఉన్నామా? కొంతమందికి గర్వం, వారి మాటల్లో గర్వం ఉంటుంది, వారి ప్రవర్తనలో గర్వం ఉంటుంది, వారి క్రియల్లో గర్వం ఉంటుంది. అర్థమవుతుందా? నేను పేతురు గురించి మీకు ఒక మాట చెప్తాను. దీనత్వం ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. పేతురు గురించి రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చాప కూడా దొరకలేదు, తన పడవలో కూర్చొని వల గడుక్కుంటున్నాడు. మీకు తెలుసు ఇది. వెంటనే యేసయ్య పేతురు ఉన్న పడవను ఎక్కారు. పేతురు ఉన్న పడవను ఎక్కి, మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో కొంచెం సంభాషణ జరిగి ఉంటుంది. నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాను కానీ ఒక చాప కూడా నేను దొరకలేదు, నాకు దొరకలేదయ్యా, అయిపోయింది నా పరిస్థితి అని అనుకున్నాడు. వెంటనే యేసయ్య అంటారు, సీమోను పేతురు, నీ పడవను కొంచెం లోతుకు నడిపించి వల వేయి అన్నాడు.
జాగ్రత్తగా వినాలి. పేతురు ఉద్దేశం, ఆ సముద్రం అంతటి మీద సీనియర్ పేతురు. ఆ సముద్రంలో ఇక అక్కడే జన్మించాడు. అదే తన బ్రతుకు. అదే వలలు వేసుకోవటం, కడుక్కోవటం, చేపలు పట్టుకోవటం, అమ్ముకోవటం, తినటం. ఇదే పేతురు యొక్క ఉద్దేశం. ఏమిటంటే ఎటువైపు వల వేస్తే ఎక్కడ ఏ చేప పట్టుద్దో నాకు తెలుసు. ఎటువైపు నేను వెళ్తే, ఏ మార్గంలో వెళ్తే ఎక్కడ ఏ చేపలు ఉంటాయి నాకు తెలుసు. నువ్వేంటాయి అయినా రాత్రులు మేము చేపలు పట్టేది. పొద్దున్నే కొంచెం లోతుకు నడిపించి వల వేయి అంటావేంటి? మీరు గమనించండి, అర్థమవుతుందా? రాని వాడికైనా చెప్పవచ్చు కానీ వచ్చిన వాడికి చెప్పలేం. అర్థమైందా? రానివాడైనా నాకు రాదు కదా చెప్తున్నారులే విందాం అని అనుకుంటారు. ఇవి చూడండి, కొంతమంది వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మనం ఏదైనా చెప్తే సీరియస్గా చూపులోనే గర్వం కనపడుద్ది. నాకు చెప్పేటంత తోడువా? నాకు తెలీదా? వచ్చిన వాళ్ళ సంగతి అట్ట పెట్టు. సగం వచ్చి సగం రాని వాడిని పట్టుకోలేము మనం అసలు ఈ రోజుల్లో. వాడికి పూర్తిగా రాదు, ఈమెకు పూర్తిగా రాదు. అమ్మ కొంచెం ఇదిగో ఇలా కాదు ఇలా చెయ్యమ్మా, ఇలా కాదు ఇలా చేయంటే నీ బతుకెంత అసలు నాకే చెబుతున్నావా? నాకు మరి పేతురుకు మొత్తం తెలుసు. కానీ పేతురు అంటాడు, చూడండి, పేతురు ఒక మాట అంటాడు, బోధకుడా, ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడితిమి కానీ ఇదిగో నీ మాట ప్రకారం నాకైతే ఇష్టం లేదు. పేతురు ఉద్దేశం, నాకైతే ఇష్టం లేదు, నాకైతే మనస్సు లేదు, అయినా నీ మాటకు నేను లోబడుచున్నాను. అదే దీనత్వం. నీకు ఎంత తెలిసినా, నీకు ఎంత వచ్చినా, నువ్వు అన్ని విషయాల్లో ఆరితేరున్నా దేవుని దగ్గర ఎప్పుడు నువ్వు దీనుడుగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి ఈ మాటను, ఇంకొంచెం గట్టిగా. అందుకే శిష్యులందరినీ యేసయ్య చూసిన విధానం వేరు, పేతురును చూసిన విధానం వేరు. పేతురుతో దేవుడు అంటారు, పేతురు, ఈ బండ మీద నీవు నా సంఘమును కట్టుదు. ఏమయ్యా, 11 మంది మనుషులం కదా, పేతురికే ఇచ్చావు. ఇంకా ఏమంటాడు? పరలోకపు తాళపు చెవుల అధికారం నేను పేతురికే ఇస్తున్నానంటాడు. మిగతా వాళ్ళంతా మనుషులు కాదా? మనుషులే. కానీ పేతురు వెంటనే నేను ఏదన్నా మాట చెప్తే దీనుడవుతాడు. ఈ సంవత్సరం ప్రియమైన దైవ జనాంగమా, ఓ దైవ సేవకునిగా నేను మీతో చెప్తున్నాను, మీరు దీనత్వాన్ని కలిగి ఉండండి, దీన మనస్సును కలిగి ఉండండి. దీనులను ఆయన దృష్టి పెట్టబోతున్నాడు. ఏ మాత్రం నీ అహంకారం, గర్వం, అర్థమవుతుందా? డబ్బు ఉందని గర్వం, కులం ఉందని గర్వం, డబ్బు ఉందని, కులం ఉందని, అది ఉందని. దేవుని బిడ్డలు ఎప్పుడు దీనత్వాన్ని కలిగి ఉండాలి, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి, అహంకార మనస్సు ఉండకూడదు. అలా మీరు ఉండండి. ఈ సంవత్సరం అంతా ఆయన కన్నులు మీ మీదే ఉండబోతున్నాయి. ఈ సంవత్సరం అంతా ఆయన దృష్టి మీ మీదే ఉండబోతుంది. 138వ కీర్తన 6వ వాక్యంలో ఉంటుంది చూడండి ఒక మాట. 138వ కీర్తన 6వ వాక్యంలో మీరు చదివితే 138వ కీర్తన 6వ వాక్యంలో రాయబడిన మాట ఏమిటి? దీనులను లక్ష్య పెట్టును అనే మాటకు అర్థం చూచును, దృష్టి పెట్టును. గర్విష్ఠులను కూడా ఆయన బాగుగా
ఎరిగి వారి గర్వమును అణిచివేస్తాడు. గత సంవత్సరం ఒకవేళ గర్వముగా ఉన్నావేమో, గత సంవత్సరం ఒకవేళ అహంకారముగా ఉన్నావేమో, ఆ గర్వాన్ని అహంకారాన్ని విడిచి దీనత్వాన్ని కలిగి ఉండు. మంచి మంచి ఆలోచనలు దేవుడు నీకు చెప్పబోతున్నాడు. నీవు నడవలసిన మార్గాలు నీకు బోధించబోతున్నాడు. నువ్వు ఎక్కడ తొట్టిల్లిపోకుండా అంతము వరకు నిన్ను నడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సర ప్రారంభంలోనే వాగ్దాన పూర్వకముగా దేవుడు నీతో మరొక్కసారి ఆ వాక్యాన్ని బలపరుస్తూ నీతో చెప్పుచున్నాడు. ఆయన దృష్టి మీ మీద ఆది మొదలుకొని అంతము వరకు ఉండాలంటే తప్పనిసరిగా నీవు దీనుడవై ఉండాలి, దీనత్వాన్ని కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడిన మాట, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యంలో చూడండి, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించబోతున్నాడు. ఎంత హెచ్చించబోతున్నాడో తెలుసా? మీ శత్రువే తల వంచుకొని సిగ్గుపడే అంత హెచ్చింపబోతున్నాడు. ఈ సంవత్సరం నా యేసయ్య మిమ్మల్ని ఒక మొర్దెకైలాగా హెచ్చించునుగాక, మొర్దెకైలాగా హెచ్చించునుగాక. నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ చదువు, నీ కుటుంబం, ఎంతమంది నిన్ను తృణీకరించారో వారందరి మధ్యలో యేసయ్య మిమ్మును హెచ్చింపబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దీనత్వం. యేసయ్య తగ్గించుకున్నాడు రా. నీవెంత, నా బ్రతుకెంత, మనమెంత? మనం ఎవరిని ఆరాధిస్తున్నామో ఆయనే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూడండి. ఒక మాట ఉంటుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం, ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, సిలువ మరణం పొందునంతగా తన్ను తాను, ఆ దేవుడే తగ్గించుకుంటే మనకు మాత్రం గర్వం. గర్విష్ఠుల మెడను దేవుడు విరిచివేస్తాడు, జాగ్రత్త. దీనత్వాన్ని కలిగి ఉందాం. ప్రైజ్ ది లార్డ్. తల్లి ఎవరో, తండ్రి ఎవరో, పిల్లలు ఎవరో, సేవకుడు ఎవరో, సంఘం ఏమిటి, ఇవన్నీ తెలుసుకొని మనం దీనత్వాన్ని కలిగి ఉందాం. దేవుని దృష్టి నీ మీద పెట్టబోతున్నాడు, దేవుని దృష్టి నీ మీద కలగబోతుంది. ఎవరి మీద ఆయన దృష్టి పెడతారు? మొట్టమొదటిగా చెప్పాను, దీనుల మీద ఆయన దృష్టి నిలుపుతారు. రెండవదిగా మరొక మాట చెప్తాను చూడండి, 34వ కీర్తన 15వ వాక్యాన్ని చదివితే, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనే ఉన్నది. ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మొట్టమొదటిగా చెప్పాను, దేవుని దృష్టి దీనుల మీద ఉన్నది. ఎవరు దీనత్వాన్ని కలిగి ఉంటారో, ఎవరు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారో వారి మీదనే దేవుని దృష్టి ఉంది. రెండవదిగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనే ఉన్నది. మరి ఈరోజు నీవు నీతిమంతుడవేనా? 2024 ఎలాగో గడిచిపోయింది. 2025 ప్రారంభించాం, అప్పుడే 4 రోజులు ముగించబడింది. ఈ సంవత్సరమైనా నీ ఒక నీతిమంతుడిగా మారాలి, నీతిమంతుడిగా మారాలి. బాప్తిస్మాలు పొందిన వారందరూ ఒక్కసారి చేతులు ఎత్తి పైకి చూపించండి. బాప్తిస్మం పొందిన వారందరూ ఒక్కసారి మీ చేతులు పైకి ఎత్తండి. మీరందరూ యేసయ్య రక్తము ద్వారా కడగబడిన నీతిమంతులే. ఆమేన్ అని చెప్పండి. మంచిదే. మరి మనం నీతిమంతులమైతే
మన మీద ఎందుకు దేవుడు దృష్టి నిలపడం లేదు? ఇప్పుడు గ్రామం అంతా ఉన్నారు, గ్రామములో ఒక్కడి మీద మాత్రమే దేవుని దృష్టి వెళ్ళింది. గ్రామమంతా ఉన్నారు, ఆ గ్రామములో నోవాహు మీదకే దృష్టి వెళ్ళింది. మీరు బైబిల్లో చదివితే ఆదికాండం 6వ అధ్యాయంలో యెహోవా దృష్టి యందు నోవాహు కృప పొందినవాడు. ఆదికాండం 6వ అధ్యాయం 8-9 వాక్యాలు చూడండి. దేవుని దృష్టి యందు కృప పొందినవాడు. దేవుని దృష్టి నోవాహు మీదకి వెళ్ళింది. ఎంత కృప పొందినవాడంటే జలప్రలయములో తన కుటుంబాన్ని మాత్రమే కాపాడుకున్నాడు, ఒక సేఫ్టీ, తన ఫ్యామిలీని సురక్షితముగా ఉంచుకున్నాడు. మరి ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు సురక్షితంగా ఉంచగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? వాడ అనేది ప్రతి నాశనము నుంచి తప్పించబడే ఒక సహవాసం లాంటిది మనకు. ఎందుకయ్యా నోవాహు మీదకే నీ దృష్టి వెళ్ళింది? నీ దృష్టి నోవాహు మీదకే ఎందుకు వెళ్ళింది? 6వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుంది చూడండి. ఓకే, ఆదికాండం 6వ అధ్యాయంలో నేను ఒక మాట చెప్తాను చూడండి. 6వ అధ్యాయంలో 9వ వాక్యం, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిమంతుడైన వాడు. ఆమేన్ చెప్పండి కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ప్రియమైన దైవ జనాంగమా, ఈ సంవత్సర ప్రారంభంలో చెప్తున్నాను మీతో, మీ చుట్టూ ఎన్ని జలప్రలయము లాంటి సమస్యలు, ఎన్ని మిమ్మల్ని ముంచే పరిస్థితులు వచ్చినా మీరు సురక్షితముగా ఉండాలంటే మీరు నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా మీరు మారాలి. నీతిమంతుల మీదకే యెహోవా దృష్టి వెళ్ళుచున్నది. అదే కదా, యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది? కొంచెం అందరు గట్టిగా చెప్పండి. నీతిమంతుడు ఎలా ఉంటాడు? యేసు రక్తం చేత కడగబడినవాడు నీతిమంతుడు అని చెప్పానా? మరి మనమందరం యేసు రక్తం చేత కడగబడిన వారమే? కాదు. దీని తర్వాత నీతిమంతుల్లో ఇంకొక స్వభావం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. నీతిమంతుల్లో ఇంకొక స్వభావం ఉంటుంది. ఏంటా స్వభావం? జాగ్రత్తగా వినండి, ఒక మాట చెప్తాను. యోసేపు మరియా ఎంగేజ్మెంట్ అయింది, వెంటనే తన భార్య గర్భవతి అని తెలిసింది యోసేపు. మీరు జాగ్రత్తగా వినాలి. అదేంటి, ఇంకా మాకు పెళ్లి కాలేదు, శారీరకంగా మేము దగ్గర కాలేదు, ఈ గర్భం ఎలా వచ్చింది? తీసుకురండి ఆ పిల్లను, బజార్కి ఇడుద్దాం, ఫ్యామిలీ పరువు మొత్తం తెద్దాం, పెట్టు, బజార్లో పెట్టు. మనమైతే ఎవరితోనో తిరిగి, ఎవరితోనో, అర్థమవుతుందా, ఎవరినో యూజ్ చేసుకొని మరలా ఏం ఎరగనట్లు నాకిచ్చి పెళ్లి చేస్తారా, నాకిచ్చి చేస్తారా అని బహిరంగంగా చర్చకు తీసుకొని రావాలి ఆ కుటుంబాన్ని. వాస్తవానికి ఈ రోజుల్లో జరిగేది. కానీ బైబిల్లో నేను చదువుతూ ఉంటే ఆమెను రహస్యముగా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు, కానీ ఆమెను అవమానపరచలేదు. ఆ మాట ఉంటుంది చూడండి. మీరు మత్తయి సువార్తమానం 1వ అధ్యాయం 19వ వాక్యం. మత్తయి సువార్తమానం 1వ అధ్యాయం 19వ వాక్యం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, ఈ మాటను మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి, ఒక నీతిమంతుడు
ఎప్పుడు ఇంకొకరిని అవమానపరచడు. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. యేసయ్య రక్తముతో కడగబడితే సరిపోదు. ఇక నేను నీతిమంతుడే కాదు కాదు. ఒక నీతిమంతుడైన వాడు ఇతరులను అవమానపరచడు. ఒక నీతిమంతుడు ఎప్పుడు ఇతరులను, చెప్పండి ఈ మాట చెప్పండి అందరూ. ఈ సంవత్సరం మీరు తీర్మానం చేసుకోండి, నా ద్వారా ఎవడు అవమానపరచబడకూడదు, నేను ఎవరిని అవమానపరచకూడదు, నేను ఎవరి మీద నిందలు మోపకూడదు, ఎవరి గురించి ఎగతాళిగా మాట్లాడకూడదు. వాడు బలహీనుడే, వానికి చేత కాదు నీలాగా, వాడు కృంగిపోయిన వాడే, వాడు నీలాగా కానుకివ్వలేడు, నీలాగా పరిచర్య చేయలేడు, నీలాగా అర్థమవుతుందా కష్టపడలేడు. అంత మాత్రానే వాడిని అవమానపరుస్తావా? అది నీతిమంతుడికి ఉండే లక్షణమేనా? నీ సహోదరు అనుకోవచ్చు కదా, నీ తమ్ముడు అనుకోవచ్చు కదా, నీ కొడుకు అనుకోవచ్చు కదా. కొంతమంది చూడండి ఎంత ఎగతాళిగా మాట్లాడతారో కొంతమంది విశ్వాసుల్ని, ఎంత ఎగతాళిగా, ఎంత హేళనగా, ఎంత అవమానకరంగా మాట్లాడతారు. విశ్వాసుల్లో ఇది మంచి పద్ధతి కాదు, అది నీతిమంతులకు ఉండే లక్షణము కాదు. నేను ఒక నీతిమంతుడినైన నేను ఎవరిని అవమానపరచకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అనుకోండి, నేను ఒక నీతిమంతుడినైతే నా ద్వారా ఎవరు అవమానపరచబడకూడదు. యోసేపుకు గర్భం మరియకు గర్భం వచ్చింది. యోసేపు ఆమెను బజార్లో పెట్టవచ్చు, ఆ రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎంగేజ్మెంట్ తర్వాత జరిగింది, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అది తప్పు, దాన్ని క్వశ్చన్ చేయవచ్చు, అవమానపరచవచ్చు. యోసేపు ఏమనుకున్నా? అందుకే బైబిల్లో యోసేపును నీతిమంతుని కోటాలో దేవుడు చేర్చడానికి కారణం ఏమిటంటే, రాత్రికి రాత్రి ఆ గ్రామం విడిచి ఇంకొక చోటకి వెళ్ళాలనుకున్నాడు, కానీ ఆమెను అతను అవమానపరచాలని అనుకోలేదు. ప్రియమైన దైవ జనాంగమా, నువ్వు ఒక నీతిమంతుడవైతే, నువ్వు ఒక నీతిమంతురాలవైతే ఎంతమందిని మీరు అవమానపరుచుతున్నారు మీ మాటల ద్వారా? అర్థమవుతుందా? మీరు చేస్తున్న వ్యర్థమైన సంభాషణల ద్వారా. బలహీనుడే బలపరుద్దాం, బలహీనుడే బలపరుద్దాం. కృంగిపోయి ఉన్నాడా? లేపుదాం, లేవనెత్తుదాం. సరే తెలియపరుద్దాం. అంత మాత్రాన్ని అవమానపరుస్తావా? ఒక తండ్రి స్థానంలో ఉన్న నీవు, ఒక తల్లి స్థానంలో ఉన్న నీవు, ఒక అన్న స్థానంలో ఉన్న నీవు, సరే చిన్నోడు, వాడు బలహీనుడు, అంత మాత్రాన్ని అవమానపరుస్తామా? అవమానపరిచే లక్షణం నీతిమంతులకు లేదు. నా మాట అర్థమైన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యంలో, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టి నీతిమంతుల మీద మాత్రమే ఉంటుంది. ఈరోజు అర్థమైందిగా, నీతిమంతుడు ఎవరంటే మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చినోడు కాదు. కొంతమందిని మనం వెంటనే ఎవరన్నా మజ్జిగ ప్యాకెట్లు ఇస్తే అబ్బో నీతిమంతుడు అంటాం. అమ్మా, ఒక నీతిమంతుడు ఇతరులను ఎప్పుడూ అవమానపరచడు. దేవుని దృష్టిలో ఎవరిని అవమానపరచని వాడే నీతిమంతుడు. నా మాట అర్థమైన వారందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా,
హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? 2 విషయాలు. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంటే, మొదటిగా చెప్పాను, దీనుల మీద ఆయన దృష్టి ఉంటుంది. సెకండ్ వన్, నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉంటుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ గమనించండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యములో రాయబడిన మాట, తన ఎడల యథార్థ హృదయులను బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆమేన్ అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని కనుదృష్టి మన సంఘమంతా సంచరించుచున్నది. ఎందుకంటే ఆయన కన్నులు మీ మీద ఉండునుగాక, ఆయన కన్నులు మీ మీద ఉండునుగాక. విశ్వసించిన వారందరూ చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. యథార్థత గుర్తుపెట్టుకోండి. యథార్థత ఇది ఆసా చరిత్రలో చెప్పబడిన మాట. ఆసా అనే ఒక రాజు చరిత్రలో చెప్పబడిన మాట. గమ్మత్తైన సంగతి చెప్పనా అతని గురించి? 39 సంవత్సరాలు యథార్థంగా ఉండి చివరి స్టేజ్లో తన యథార్థతను కోల్పోయాడు. చివరి క్షణంలో 39 సంవత్సరాలు చాలా యథార్థంగా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. రాజ్యంలో చాలా నమ్మకముగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. చివరి క్షణంలో యథార్థతను కోల్పోయాడు. దేవుని బిడ్డలమైన మనం కడ వరకు యథార్థతను విడిచిపెట్టకూడదు. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. చివరి క్షణం, మనకున్న చివరి శ్వాస పోయేంత వరకు యథార్థతను విడవకూడదు. యథార్థతను విడవకూడదు. ప్రతి విషయంలో మీరు యథార్థంగా ఉండాలి. ప్రార్థనలో యథార్థత, పరిచర్యలో యథార్థత. నువ్వు యథార్థంగా ఉంటే దేవుణ్ణి ప్రశ్నించవచ్చు. తెలుసా మీకు? ఒక యథార్థవంతుడు దేవుణ్ణి ప్రశ్నించాడు. దేవుణ్ణి నీవు ప్రశ్నించవచ్చు. దేవా నాకెందుకు చేయో? నేను పర్ఫెక్ట్గా ప్రార్థన చేసుకుంటున్నాను, నా జీతంలో 10% ఇస్తున్నాను, ఎప్పుడూ క్రమం తప్పలేదు, మరి నాకెందుకు చేయో? ఈరోజు కొంతమంది ఎందుకు అడగలేకపోతున్నారంటే వారు యథార్థంగా లేక. హిజ్కియా ఉన్నాడు. హిజ్కియా, నిన్ను చంపేస్తాను, అయిపోయింది, నీకు చివరి దశ, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఏమైనా ఆస్తుల పంపకాలన్నీ పంచుకో, ఏమైనా ఉంటే అన్నీ అంటే, వెంటనే హిజ్కియా తన గదిలోకి వెళ్ళి గోడ తట్టు తన చేతులుంచి దేవుణ్ణి ఏమడిగాడు? నీవు నన్ను ఎలా చంపుతావు? నీకు తెలీదా? యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలీదా? ఎందుకు చంపుతావు? నేను యథార్థంగా ఉన్నాను. నా కొరకు ఒక 15 సంవత్సరాలు నాకు ఇవ్వలేవా? తన యథార్థతను దేవుడు చూసే మళ్ళా ప్రవక్తను తన దగ్గరకు పంపి దేవుడు ప్రవక్తతో చెప్తాడు, మరొక 15 సంవత్సరాలు హిజ్కియాకు ఆయుష్కాలాన్ని నేను పొడిగించానని చెప్పు. ఈరోజు మనం ఏమన్నా అడగగలమా దేవుణ్ణి? రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3 నుంచి 5 వాక్యాల వరకు చదువుకోండి. అక్కడ ఒక మాట అంటాడు, యథార్థ హృదయుడనై నేనెలా నడుచుకున్నానో. ప్రియమైన విశ్వాసులారా, మీ హృదయముల మీద చేతులుంచుకొని నేను 2024 అంతా యథార్థంగా ఉన్నాను,
ఇప్పుడు నాకెందుకు చేయవని మీరు అడగగలరా? ఎందుకంటే ఎక్కడో నువ్వు యథార్థంగా లేవు, ఎక్కడో నీవు నమ్మకంగా లేవు, ఎక్కడో నువ్వు యథార్థతను కోల్పోయావు. కాదు, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 28వ వాక్యంలో ఉంటుంది ఒక మాట. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 28వ వాక్యం, నీ దేవుడైన యెహోవా యథార్థముగా నీవు జరిగించినందున నీకును నీ తరువాత నీ సంతతి వారందరికీ, గుర్తుపెట్టుకోండి, నిత్యము మేలు కలగబోతుంది. నువ్వు యథార్థంగా ఉండు. నిత్యము నన్ను బట్టి నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నిన్ను బట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడాలి. ఎందుకంటే నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో అంతగా దేవుడు నీ పట్ల మేలు చేయబోతున్నాడు. ఒక్కరోజు కాదురా బాబు, నిత్యము కృప, నిత్యము మేలు నీ జీవితంలో దేవుడు చేయునుగాక. మరి నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావు? అన్ని విషయాల్లో యథార్థంగా ఉన్నావా? నీ యథార్థతను బట్టే దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. నీ యథార్థతను బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో ఈ సంవత్సరం అంత గొప్ప మేలులు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నిత్యము మేలు నీకు కలగబోతుంది. నిత్యము మేలును నువ్వు పొందబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 3 విషయాలు చెప్పాను నేను. యెహోవా కన్నులు ఆది మొదలుకొని అంతము వరకు ఎవరి మీద ఉంటాయి? 1, దీనుల మీద, 2వదిగా నీతిమంతుల మీద, 3వదిగా యథార్థవంతుల మీద. ఆయన కన్నులు మన మీద ఉంటే, అంటే ఆయన దృష్టి మన మీద ఉంటే మనకు ఆయన ఆలోచన చెప్తాడు, ఒక గొప్ప సలహాలు ఇవ్వబోతున్నాడు. మరొకటి ఏమిటంటే, నీవు ఈ సంవత్సరం అంతా నడవవలసిన త్రోవేదో ఆయన నీకు బోధించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యథార్థంగా ఉందాం. దేవుడిచ్చిన ప్రతి దానిలో మనం యథార్థంగా ఉందాం, నీతిమంతులంగా ఉందాం. నీతిమంతులం అంటే మనం ఎవరిని అవమానపరచకూడదు, ఎవరిని ఎగతాళిగా, బ్లేమ్గా, ఎవరిని కించపరుస్తూ మనం మాట్లాడకూడదు. మనం నీతిమంతులం. మరొకటి, మనం దీనత్వాన్ని కలిగి ఉండాలి. దేవుని దృష్టిలో మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే దేవుడు మనలను హెచ్చింపబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.